హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహన్ లక్ష్మి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అంతా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే నైట్ క్లీనింగ్ నేను ఎప్పుడు నైట్ క్లీన్ చేస్తానండి. గిన్నెలు తోమటం, భోజనాలు అయిపోయిన తర్వాత మొత్తం నైటే క్లీన్ చేసుకుంటాను. నేను ఈ స్ప్రే యూజ్ చేస్తున్నానండి. ఈ స్ప్రే చేయడం వల్ల మంచిగా క్లీన్ అవుతుంది. చూసారుగా ఎంత షైనింగ్గా ఉందో. కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ సింక్ అండ్ స్టవ్ అన్ని అంట్లు తోమేశాక నేను అలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. దీనివల్ల మనకి ఉదయం చాలా ఫ్రెష్గా మనం పనులు ప్రారంభించవచ్చు. మనం ఎంతైనా వంటగదిలో ఎక్కువసేపు గడుపుతాం కదండి. అందువల్ల మన నీట్గా రాత్రి అన్నీ నీట్గా వంటలన్నీ తోమేసుకొని నీట్గా స్టవ్, కిచెన్ ప్లాట్ఫామ్, కిచెన్ వాల్, ఇంకా సింకు మొత్తం అంతా నీట్గా ఈ స్ప్రేతో క్లీన్ చేస్తాను. అఫ్కోర్స్ మనం ఎప్పుడైనా సబ్బుతోని స్టవ్ అది ఎక్కువగా కడిగితే పాడవుతుంది కదండి. అందువల్ల ఎప్పుడో ఒక టైంలోనే తప్ప నేను నీట్తో యూజ్ చేయను. నాకు ఎక్కువగా జిడ్డు పట్టిస్తేనే తప్ప నేను ఎప్పుడు నీట్తో కడగను. స్టవ్ పండగలప్పుడు అది అయితే తప్పితే నేను మామూలుగా ఇలాగే క్లీనింగ్ చేస్తాను. క్లీనింగ్ చేసేటప్పుడు ఆ స్ప్రే యూజ్ చేసి నీట్గా మన వేఫర్ ఉంది కదండి, అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి అమెజాన్లోనే నేను ఆర్డర్ చేశాను. ఇది ఒకటి 1 మంత్ కంపల్సరీగా వస్తుంది. అంటే మనం యూజ్ చేసిన దాన్ని బట్టి. దానివల్ల మనం నీట్గా ఎక్కడ పడినా సరే మరక కూడా ఉండదు. అది మనం యూజ్ చేసి మళ్ళీ దాన్ని వాష్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అలా రీయూజ్ అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. అందువల్ల ఇలాంటివి నేను ఎక్కువ యూజ్ చేస్తాను. కిచెన్ టవల్స్ కింద చూసారా సింక్ ఎంత నీట్గా చేశాను. మన సామాన్లు కూడా నీట్గా వాష్ చేసుకున్నాక మొత్తం అంతా నీట్గా క్లీన్ చేస్తాను. నైట్ ఇప్పుడు నేను రొటీన్ ఇలాగే చేస్తూ ఉంటాను. ఉదయంకి ఫ్రెష్గా చక్కగా వంటగదిలోకి వెళ్ళేటప్పటికి మనకు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఆ తోమిన గిన్నెలన్నీ తీసి సర్దేసుకుంటూ ఉంటాను. నేను ఇప్పుడు నైట్ రొటీన్ క్లీనింగ్ అండి ఇది. ఇప్పుడు మీరు కూడా ఇలాగే చేశారనుకోండి, మనకి బొద్దింకలు, కాక్రోచ్ ఉంటాయి కదండి, బొద్దింకలు, అవి ఏమైనా చిన్న పురుగులు అవి రాకుండా కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.